హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ ఆఫ్ ట్రేడింగ్. ఈరోజు నేను 33,500 కాల్ని స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టాప్ లాస్ పెట్టేద్దాం. 23 పాయింట్స్ నా స్టాప్ లాస్ ఈ ట్రేడ్లో. 23 247 23 కలిపితే ఎంత 270 అనమాట. ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రైస్ పెడదాం. సడన్గా రేపు రివర్స్లో వస్తే ఆర్డర్ ట్రిగ్గర్ అవ్వాలి కాబట్టి. ఓకే, ప్రస్తుతానికి అయితే ట్రేడ్ అక్కడక్కడ తిరుగుతుంది. ఒకసారి చార్ట్ని చూద్దాం, నా ఎంట్రీ ఎక్కడైంది అనేది. చార్ట్ ఓకే, ప్రస్తుతానికి జస్ట్ ఎంట్రీ అయింది అంతే. చూద్దాం ఫ్రెండ్స్, కొంచెం సేపు తర్వాత పొజిషన్ని నా స్టాప్ లాస్ని హిట్ చేస్తుందో లేదంటే టార్గెట్ని హిట్ చేస్తుందో. ఓకే, ప్రస్తుతానికి మనం అక్కడ చూస్తున్నట్టయితే 1:1 దగ్గరలో, అంటే 1:1 కంప్లీట్గా కాదు, 23 పాయింట్స్ ఇంకా రాలేదు. 1:1 దగ్గరలో ప్రాఫిట్ అయితే వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు స్టాప్ లాస్ని కొంచెం ట్రైల్ చేద్దాం అనుకుంటున్నాను. ట్రైల్ కూడా చేస్తా. ఒకసారి చార్ట్ చూద్దాం. చార్ట్లో కూడా 1:1 టార్గెట్ అక్కడ వచ్చింది కాబట్టి మనకి పొజిషన్లో కూడా 1:1 టార్గెట్ దగ్గర వచ్చిందనమాట. సో ఆల్ రైట్, ఇప్పుడు రివర్స్ అయితే నేను ఒరిజినల్ స్టాప్ లాస్ వరకు వెయిట్ చేయను, కొంచెం సేపు తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఇదే పొజిషన్ని. ఆల్ రైట్, ఇప్పుడు మనకి దగ్గర కాదు, ఆల్మోస్ట్ టార్గెట్ అచీవ్ అయిపోయింది. 200 దగ్గర, 201 నా టార్గెట్ అయితే అచీవ్ అయిపోయినట్టే. కానీ ఈ ట్రేడ్లో నేను టార్గెట్ ఇలా తీసేసుకుందాం అనుకోవట్లేదు, స్టాప్ లాస్ని ట్రైల్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎందుకంటే ఈరోజు బిగ్ మూమెంట్ ఉండొచ్చు, ఈరోజు కాదు ఈ రోజన్నా బ్యాంక్ నిఫ్టీలో బిగ్ మూమెంట్ ఉండొచ్చు. సో అందుకే స్టాప్ లాస్ని కొంచెం అలా ట్రైల్ చేస్తూ తీసుకొచ్చా, ముందు పెట్టిన స్టాప్ లాస్ కాకుండా. ఇంకొంచెం ట్రైల్ చేద్దాం. ఎంత పెడదాం, ఒక 240 పెడదాం. ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రైస్ పెడదాం. 265 పర్లేదు. ఓకే, 250. ఓకే, ఈరోజు మార్కెట్ ఏం చేసినా నేను అమౌంట్ అయితే లూజ్ అవ్వను అనమాట. అది అందుకోసం స్టాప్ లాస్ ట్రైల్ చేసా. చూద్దాం ఫ్రెండ్స్, కొంచెం సేపు తర్వాత ఇదే పొజిషన్ని. ఓకే, ఇప్పుడు మనకి నేను రిస్క్ చేసిన అమౌంట్ ఎంత, 600 దగ్గర. ఇప్పుడు మనకి 1:3, అంటే దానికి ట్రిపుల్ వస్తుంది అనమాట. అయినా సరే నేను బుక్ చేయట్లేదు. ఇప్పుడు కూడా స్టాప్ లాస్ని ట్రైల్ చేద్దాం అని అనుకుంటున్నాను. స్టాప్ లాస్ని ట్రైలే చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఈ ఆప్షన్ ప్రైస్ తగ్గి ఈరోజు 0 అయితే అవ్వదు, ఎందుకంటే థర్స్డే కాదు కాబట్టి. ఒక 80 60 40 రూపీస్ కూడా వచ్చేయచ్చు. సో అందుకని స్టాప్ లాస్ని ట్రైల్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఒక రివర్స్ అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాను. కొంచెం సేపు తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఇదే పొజిషన్. నేను ఫైనల్లీ నా పొజిషన్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయాను కంప్లీట్గా. నేను బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే నా వైపు నడుస్తుందో నేను అప్పటి వరకు స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తూనే ఉన్నా. అంటే ఒక కొత్త ట్రేడర్ ఏం చేస్తాడో దానికి రివర్స్ అనమాట. ఇప్పుడు కొత్త ట్రేడర్ ఇదే ఆప్షన్ కొన్నాడు అనుకుందాం. కొన్నప్పుడు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అయితే ఏం చేస్తాడు, దానికి ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ అయిపోతాడు, అది మనకు రివర్స్లో తగ్గుతూ ఉంటే. కానీ ఒక కొత్త ట్రేడర్ ఏం చేస్తాడు, మళ్ళీ పెరుగుద్దేమో అని వెయిట్ చేస్తాడు. సో నేను అలాగే వెయిట్ చేశాను, మళ్ళీ పెరిగితే ఎగ్జిట్ అయిపోతాను. నేను నా ఒరిజినల్ స్టాప్ లాస్ దగ్గర తగ్గితే ఇంకేం చేస్తాం, అయ్యో ఇంత తగ్గిందే, మళ్ళీ ఇంకొంచెం పెరిగితే ఇప్పుడు 1200 లాస్ వస్తుంది కదా, 500 లాస్ వస్తే ఎగ్జిట్ అయిపోతా అనుకుంటాడు. అది రాదు, మళ్ళీ 1600 అవుతుంది ఆ లాస్. అయ్యో ఇందాక 1200 లాస్ ఉండేది కదా, మళ్ళీ 1200 లాస్ వస్తే ఎగ్జిట్ అయిపోతా అని ఉంటాడు. అలాగే సేమ్ నేను దానికి ఎగ్జాక్ట్గా రివర్స్ చేశాను అనమాట. నాకు 600 రూపీస్ ప్రాఫిట్ వస్తున్నప్పుడు 1200 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు కూడా నేను ఎగ్జిట్ అవ్వలేదు. దాని తర్వాత ఇప్పుడు 1600 అయింది, అప్పుడు కూడా నేను ఎగ్జిట్ అవ్వలేదు. ఇంకా అలా ఉండి 2000 3000 4000 కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకే నేను స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తూ వచ్చాను అనమాట. చాలామంది అనుకుంటారు ఇందాక 1600 వచ్చినప్పుడు తీసుకొని ఉండొచ్చు కదా, గ్రీడీనెస్ చూపించుకొని ఉండాల్సింది అనేసి. కానీ అది గ్రీడీనెస్ కాదు, అది నా సిస్టమ్, అది నా రూల్స్. నేను అనుకున్నట్టుగా ఫాలో అయ్యాను. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. యాజ్ యూజువల్గా నా 1:2 టార్గెట్ అయితే అచీవ్ అయిపోయింది. నో ప్రాబ్లం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.